హాయ్ హలో వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి చోలే మసాలా కర్రీ చూపించబోతున్నాను. పూరి, చపాతీ, పులావ్, బిర్యానీ దేంట్లోకైనా బాగుంటుంది. వీడియోలోకి వెళ్దాం. ఇవి 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవి మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకుందాం. ఇవన్నీ కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇవి విజిల్ పోయేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఓ ప్యాన్ తీసుకొని 2 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు, ఒక కప్పు ఆనియన్ ముక్కలు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చిటికెడు సాల్ట్ తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుందండి. నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇవి ఒక మిక్సీ జార్లో తీసుకుందాం. పచ్చిమిర్చికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. కాబోలీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి. కొంచెం కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక 3 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇలా మగ్గితే సరిపోతుంది. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చోలేని వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. ఈ వాటర్లో విటమిన్ ఉంటుందండి. ఈ వాటర్ పడేయకూడదు. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి లిక్విడ్ కోసం. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇంకో 2 మినిట్స్ ఉడకనివ్వాలి. మంచి స్మెల్ వస్తుందండి. ఉడికిపోయాయండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం వేసుకోవాలి. కాబోలి మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.